హలో అండి అందరికీ. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి శ్రీకాకుళం ఫేమస్ తెలగపిండి వడియాలండి. ఇది మన శ్రీకాకుళం వాళ్ళందరికీ తెలుసు. దానికి కావాల్సిన పదార్థాలు: వెల్లుల్లి, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం కరివేపాకు, 3 నిమ్మకాయలు మనకు పులుపు సరిపడా. దబ్బకాయలు ఉంటే దబ్బకాయలు కూడా వేసుకోవచ్చు. అవి లేనోళ్ళు చింతపండు వేస్తారు. నేనైతే నిమ్మరసం వేస్తున్నా. ఇగో కరివేపాకు ఇవన్నీ కలిపి బరకగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ మనకి తిరగదనుకున్నప్పుడు కొంచెం నిమ్మరసం యాడ్ చేయాలి. ఎలాగో మనం ఆ పిండిలో కలిపేదే కదా. ఒక 2 చెక్కలు నిమ్మ చెక్కలు వేసేసి నేను మిక్సీ పట్టుకున్నా. ఇగో చూసారు కదా, కొంచెం కరివేపాకు వేస్తే మంచి వాసన అనేది వస్తుంది. కొంతమంది వాము వేస్తారు, కానీ నేను వేయను. మా పిల్లలకి ఆ వాసన అనేది నచ్చదు. ఈ విధంగా 2 నిమ్మ చెక్కలు అందులో పిండుకోవాలి. ఈ నోరు మనకి బాగాలేనప్పుడు, ఎప్పుడైనా నోటికి ఏది రుచించినప్పుడు దీంతో అన్నం తింటే చాలా బాగుంటుంది. పెరుగన్నంతో కానీ అలా చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఈ తెలగపిండి అనేది నాకు ఊర్లో నుంచి వచ్చింది కొంచెం. ఇక చూసారా, మనం మిక్సీ పట్టుకున్న తర్వాత పేస్ట్ అనేది ఈ విధంగా తయారవుతుంది. ఈ పేస్ట్ వేసేసి అందులో ఇంకొంచెం రుచికి సరిపడా సాల్ట్, కల్లుప్పు ఉంటే కల్లుప్పు వేసుకోవచ్చు. గడ్డుప్పు మిక్సీలో పట్టుకొని నేనైతే సాల్ట్ వేస్తున్నా. అది వేసి మళ్ళీ నిమ్మరసం అనేది పిండుకొని బాగా కలుపుకోవాలి. చేతులు అయితే మంట పుడతాయండి, కానీ చేతితో కలుపుకుంటేనే దీని రుచి బాగుంటుంది. స్పూన్తో కానీ గరిటెతో కానీ అంత బాగా కలవదు. మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత వీలైతే ఒక నైట్ వదిలిపెట్టేసి పొద్దున్నకి వడియాలు అనేది పెట్టుకొని ఎండలో పెట్టుకుంటే బాగుంటాయి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకోవాలి. పులుపు చూసుకొని వేసుకోవాలి. మనకి ఏమాత్రం పుల్ల కావాలి, కారం కావాలనేది మొత్తం ఈ విధంగా తయారవుతుంది. దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా కానీ, ఇంకా లేదంటే ఇలా చేత్తో ఒత్తుకుంటా కానీ చిన్న చిన్న ముద్దలుగా తీసి పెట్టుకోవాలి. నేనైతే బాల్స్ లాగా పెడతాను, మా పిల్లలకి అలానే ఇష్టం. చూసారు కదా, ఈ ముద్ద చిన్న చిన్నగా తీసుకొని ఒక్కొక్కటిగా పెట్టుకోవాలి. ఇలాగా బాల్స్ లాగా అన్నీ పెట్టుకొని ఒక్కరోజు ఎండలో పెట్టుకోవాలండి. అవి ఎండిన తర్వాత ఏదైనా డబ్బాలో ఉంచుకుంటే 6 నెలల వరకు ఉంటాయి. చాలా బాగుంటాయి. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు ఈ తెలగపిండి అనేది తెచ్చుకొని చేసుకోవడమేనండి. ఇక్కడైతే మనకి హైదరాబాద్లో ఈ పిండి అనేది దొరకదు. చాలామందికి తెలియదు కూడా, అది ఏంటి అని అడుగుతారు. ఆంధ్ర శ్రీకాకుళం వాళ్ళకైతే బాగా తెలుసు. మనకి ఏ సైజులు ఉండలు కావాలా, లేకపోతే వేరే షేప్ ఏదైనా కావాలంటే ఆ రకంగా పెట్టుకోవచ్చు. మనం పెట్టేటప్పుడు ఏ సైజు అయితే ఉంటుందో వెండిన తర్వాత అలా ఉండదు, సైజు ఇంకా చిన్నగా అయిపోతుంది. మీరు చూసుకొని పెట్టుకోవచ్చు. చూసారా, మొత్తం ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.